సీతమ్మ అయోనిజ. ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం వల్ల పుట్టిన తల్లి కాదు. తనకి తానుగా పేరు పెట్టుకుంది. సీత అన్న పేరు జనకుడు పెట్టలేదు, తానే పెట్టుకుంది. తనకి తాను పెట్టుకుని జనకుడిని ఉద్ధరించడానికి, జనకుడికి కీర్తి నింపడానికి దొరికింది కాబట్టి జానకి అని పిలిపించుకుంది. అటువంటి సీత నరకాంత కాదు, కానీ నరుడిని వివాహం చేసుకుంది కాబట్టి నరకాంతగా ప్రవర్తించింది. మహాపతివ్రతగా నిలబడింది. సీతమ్మ తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకు తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది. రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకువెళ్ళి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుంపావృక్షం కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్ళి, అమ్మా, నిన్ను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదాల చెంత సమర్పిస్తాను తల్లి, మీరు నా భుజాల మీద కూర్చోండి అని అంటే సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి హనుమ భుజముల మీద కూర్చొని వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి ఈనాడు ఇలా ఉండేదా? మనం రామాయణం ఇలా చెప్పుకుని ఉండేవాళ్ళమా? జై శ్రీరామ్.